హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టెలిపర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి అయితే చార్ట్ ప్రాసెస్ మరియు ఈమెయిల్ చార్ట్ ప్రాసెస్ జాబ్స్ అయితే వీళ్ళైతే రిలీజ్ అయితే చేశారు. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వారి కోసం. అండ్ స్టార్టింగే మీకు 19K వరకు శాలరీ కూడా ఇస్తారు. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అయితే ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అండి. అలాగే ఫ్రెషర్ వాళ్ళు కూడా అయితే ఈ యొక్క జాబ్స్కి ఎలిజిబుల్. బోత్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ రిక్రూట్మెంట్. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ కూడా అయితే ఈ యొక్క వీడియోలో మనం అయితే తెలుసుకుందాం. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం కనుక మన ఛానల్ని మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ మీకు అయితే అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. అలాగే వీడియో చూసిన తర్వాత అలా వెళ్ళిపోకుండా ఈ యొక్క ఎలిజిబిలిటీ కనుక మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా అయితే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. అయితే ప్రజెంట్ ఈ డీటెయిల్స్ అయితే చూసేద్దాము. గ్రీటింగ్స్ ఫ్రమ్ టెలిపర్ఫార్మెన్స్. వీఆర్ హైరింగ్ ఫర్ బ్యాంకింగ్ క్లయింట్ ఈమెయిల్ అండ్ చార్ట్ ప్రాసెస్ కూకట్పల్లి లొకేషన్ సంబంధించి ఈ యొక్క టెలిపర్ఫార్మెన్స్ కంపెనీ వారికి సంబంధించి లొకేషన్లో మీరైతే వర్క్ చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే క్లయింట్ వచ్చేసి బ్యాంకింగ్ సెక్టర్లో అయితే మీరైతే వర్క్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఎస్బీఐ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఇంకా ఐసిఐసిఐ కావచ్చు, లేదా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఇలా వచ్చేసి ఏంటంటే కొన్ని కంపెనీస్తో వాళ్ళైతే అంటే క్లయింట్గా ఉండేసి వాళ్ళకి కావాల్సిన సర్వీస్ వచ్చేసి ఆ కంపెనీ యొక్క ఎంప్లాయీస్ ద్వారా వాళ్ళైతే సర్వీస్ తీసుకుంటారు. అంటే మీరు టోటల్గా ఆ యొక్క బ్యాంక్కి క్లయింట్గా అయితే మీరైతే వర్క్ చేస్తారు. దానికి కూడా అయితే కొన్ని మంత్స్ లేదా కొన్ని ఇయర్స్ అయితే అగ్రిమెంట్ ఉంటుంది ఆ యొక్క బ్యాంక్ యొక్క క్లయింట్ వారితో. ఈ విధంగా మీరైతే వర్క్ చేస్తారు. అండ్ మీకు ఆటోమేటిక్ ఎలా వర్క్ చేయాలని చెప్పేసి కంప్లీట్గా వాళ్ళు మీకు టోటల్గా ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వాకింగ్ డైరెక్ట్లీ టు ఫ్రమ్ ఇంటర్వ్యూ ఫ్రమ్ మండే టు సాటర్డే వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఈ నెల 27వ తారీఖు నుంచి అంటే సోమవారం నుంచి శనివారం వరకు వచ్చేసి అంటే సాటర్డే ఆర్ ఫ్రైడే వరకు అయితే కంటిన్యూస్గా వాకిన్స్ కనెక్ట్ చేస్తున్నారు. 27th మే నుంచి 1st జూన్ వరకు అయితే వాకిన్ అయితే కనెక్ట్ చేస్తున్నారు. అండ్ మీకు ఒకవేళ అడ్రస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరైతే అక్కడి నుంచి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ కాంటాక్ట్ నెంబర్ ఉంది. అలాగే టోటల్ ఓపెనింగ్స్ వచ్చేసి 25 ఓపెనింగ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ గా చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి వచ్చేసి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా వీళ్ళైతే క్లియర్గా ఇచ్చారు. ఎన్ఎస్ఎల్ సెంట్రల్ మాల్, ల్యాండ్మార్క్ రిలయన్స్ ట్రెండ్స్ బిల్డింగ్, 2nd floor, లిఫ్ట్, లాబీ 2, ఫ్లాట్ నెంబర్ 1062 1063, phase 5, కేపీహెచ్పి కాలనీ, ఆపోజిట్ రోడ్డు, ఫోరమల్ లేన్, హైదరాబాద్ 500072. ఈ యొక్క అడ్రస్కి మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూసుకుంటే 25 అయితే ఉన్నాయి. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈ జాబ్స్కి వచ్చేసి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయితే కంపల్సరీ. అలాగే మీకు ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అలాగే ఈమెయిల్ రైటింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. అంటే ఈమెయిల్స్ను అంటే పంపించడం, ఈమెయిల్స్ ఎలా రాయాలని చెప్పేసి మీకు వీటిపైన కంప్లీట్గా స్కిల్స్ కూడా ఉండాలి. 6 days వర్కింగ్ డేస్ ఉంటుంది వీక్లీ. అండ్ రొటేషనల్ బేసిస్లో మీకు వీక్ ఆఫ్ ఉంటుంది. రొటేషనల్గా డే షిఫ్ట్ కూడా ఉంటుంది. ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు ఎన్ఎస్ఎల్ సెంట్రల్ మాల్, కేబిహెచ్బి లొకేషన్ ఉండేది మీరైతే వర్క్ చేస్తారు. శాలరీ కూడా వచ్చేసి 19K to 22K వరకు మీకు సీటీస్ ఉంటుంది. అండ్ మీకున్న ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మీకు శాలరీ కూడా ఇంకా ఇంక్రీజ్ కూడా అయితే ఉంటుంది. ఇమీడియట్ జాయిన్ అయితే ప్రిఫర్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. ఎవరైతే సెలెక్ట్ అయిన వెంటనే జాయిన్ అవుతారో వాళ్ళకైతే ఎక్కువగా ప్రిఫరెన్స్ కూడా ఉంటుంది. అండ్ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి మీకు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి డైరెక్ట్గా. హెచ్ఆర్ రౌండ్, రిటర్న్ అసెస్మెంట్, అలాగే క్లయింట్ రౌండ్ అయితే ఉంటుంది. చాలామంది మనల్ని అడుగుతుంది అంటే ఇంటర్వ్యూకు సంబంధించి ప్రిపరేషన్ మేము ఎలా అవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు. జనరల్గా మనకు ఇక్కడ ఏవైతే మనం వాయిస్ ప్రాసెస్ లేదా చార్ట్ ప్రాసెస్ ఇలాంటి జాబ్స్ చేస్తున్నప్పుడు మేజర్ వాళ్ళు చెక్ చేసేదంటే మన దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయంటే ఒక పర్సన్తో మనం ఎలా ఇంటరాక్ట్ అవుతుంటే ఒక పర్సన్ ఏదైనా మనల్ని అడిగినప్పుడు మనం దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకొని వాళ్ళకు అంటే రెస్పాన్స్ అవ్వడం కావచ్చు, లేదా రియాక్ట్ అవ్వడం, లేదా అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత మన దగ్గర ఉన్నాయని చెప్పేసి వాళ్ళైతే చెక్ చేస్తారు. అలాగే కంప్యూటర్ పరంగా కూడా మనకు మినిమం నాలెడ్జ్ ఉండాలి. అయితే వాళ్ళు ప్రజెంట్ ఏ జాబ్స్కి అయితే వాళ్ళు హైర్ చేసుకుంటారో ఆ జాబ్కి సంబంధించి కూడా మనకు మినిమం ఎంతో కొంత నాలెడ్జ్ కూడా ఖచ్చితంగా ఉంటే చాలండి. అంతకు మించి మీకు అడిషనల్గా పెద్ద కోర్సులు చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న మీకైతే వాళ్ళైతే చెక్ చేస్తారు. ఒకవేళ మీరు దానికి సూటబుల్ క్యాండిడేట్ అయితే వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకొని వాళ్ళకి మీకు ఫర్దర్గా ట్రైనింగ్ ఇచ్చి ఈ జాబ్స్కి సంబంధించి వాళ్ళైతే మీకు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. అలాగే మీరైతే వర్క్ చేసుకోవచ్చు. టోటల్గా చార్ట్ ప్రాసెస్ జాబ్స్ అండి ఇవన్నీ అయితే కూడా. డిస్క్రిప్షన్ మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్ ఉంది, మీరైతే వాళ్ళైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి. థ్యాంక్ యూ.